Hey, what's up guys? So Salar quick and genuine review last వరకు చూడండి. సో సలార్ ప్రీమియర్ షో ఇప్పుడే చూసొస్తున్నా. సినిమా మొత్తం బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మీ 7 years వెయిట్ తీరిపోయింది, అంతే పండగ చేసుకోండి. ఆ మిర్చి మూవీలో కట్అవుట్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, కట్అవుట్ చూసి కొన్ని నమ్మే ఆ డైలాగ్ ఏం ఉద్దేశించి రాసిండో కానీ ఆ కట్అవుట్కి తగ్గ ఫైట్స్, ఆ కట్అవుట్కి తగ్గ లుక్, ఆ కట్అవుట్కి తగ్గ డైలాగ్ డెలివరీ అన్ని సినిమాలో ఉన్నాయి. నిజంగా ప్రభాస్ వస్తుంటే డైరెక్ట్ గోస్ బంప్సే, పక్కా రాసిస్తా. ప్రభాస్ మాత్రం అల్టిమేట్ ఉన్నాడు, అందుకే ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. నాకు తెలిసి నేషనల్ లెవెల్లో ఒక హీరోకి ఫస్ట్ డే ఇంత క్రేజీ ఉందంటే అది పక్కా ప్రభాస్ ఒక్కడే. ఎందుకంటే అన్ని ఫ్లాప్స్, అన్ని ట్రోల్స్ తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ డే అదే బుకింగ్స్, అదే కలెక్షన్స్, అదే రచ్చ అంటే అది పక్కా ప్రభాసే. నేను ఇది నేషనల్ లెవెల్లో చెప్తున్నా, స్టేట్ లెవెల్లో చెప్పట్లేదు. మళ్ళీ వేరే ఫ్యాన్స్ నన్ను వచ్చి ఆడుకోకండి. స్టోరీ విషయానికి వస్తే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఆల్రెడీ డైరెక్ట్ చెప్పింది, స్టోరీ బిట్వీన్ 2 friends అని. సో సినిమా కూడా అట్లనే స్టార్ట్ అవుతుంది అండ్ ప్రభాస్ కూడా త్వరగానే వస్తాడు. అది నేను చెప్పట్లేదు, ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పేస్తాడు, ఏం కొత్తగా రివీల్ చేయట్లేదు నేను. నీళ్ళంటే ఎలివేషన్స్ అండ్ ఫైట్స్. సో ఫస్ట్ ఫైట్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. నిజంగా ఫస్ట్ ఫైట్ వస్తుంది నెక్స్ట్ లెవెల్. అంటే ఆ హైట్కి, ఆ బాడీకి, ఆ షార్ట్స్ టూ కూడా ఉంది. ఆ ఫస్ట్ హాఫ్ నాకు చాలా మంచిగా అనిపించింది, అంటే అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. అంటే ఇట్లా స్లోగా తీసుకెళ్ళి ఇక్కడ పెడతాడు ఫస్ట్ హాఫ్ని. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇట్స్ లైక్ మోర్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ అనమాట. డైరెక్టర్ ఇస్ మోర్ ఫోకస్డ్ ఆన్ స్టోరీ. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటారు, అసలు ఇక్కడ ఏమైంది, ఎందుకు అట్లా చేసిండు అని దానికోసం చెప్పాలి కదా. సో అందుకే హీఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ స్టోరీ. అండ్ ప్రతి స్క్రీన్లో ప్రభాస్ రావాలంటే కాదు కదా, సో అందుకే నాకు తెలిసి డైరెక్టర్ అందుకే మోర్ ఫోకస్డ్ ఆన్ స్టోరీ. అట్ ద సేమ్ టైం ప్రభాస్ని ఎలా చూపించాలో, ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలో, ఎక్కడ రావాలో అది మాత్రం పక్కా ఫోకస్ పెట్టిండు. అండ్ ప్రభాస్ వచ్చినప్పుడు అల్లా గోస్ బంప్సే, అది మాత్రం వదలలేదు డైరెక్టర్. క్యారెక్టర్ విషయానికి వస్తే శృతి హాసన్ నాకు ఆమె అంత అనిపించలేదు. ఆమె ప్లేస్లో ఇంకొకరు ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ అంత గ్లామర్ కూడా అనిపించలేదు. అండ్ పృథ్వీరాజ్ ఆల్మోస్ట్ చాలా బాగా చేసిండు, ఆల్మోస్ట్ సెకండ్ హీరో లాగా అనిపిస్తాడు. ఇంకా మిగతా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సినిమా అన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది కదా, నాకేమనిపించింది అంటే స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం పేస్ పెంచాలనిపించింది. అండ్ అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి అనిపించింది. స్లో మోషన్స్ కొంచెం ఎక్కువైనా అనిపించింది, అది కొంచెం తగ్గించి కొంచెం ప్రభాస్ని ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఉంటే మంచిగా అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో సాంగ్స్ ఎక్కడ వల్ల అక్కడే పడ్డాయి, స్టోరీతో పాటు వెళ్తాయి. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ కొందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు కదా, లైక్ యాంటీ ఫ్యాన్స్ అయినా ఎవరైనా, వాళ్ళు ఏం చెప్తారో నేను కూడా చెప్పేస్తా. సినిమా మింగిచ్చాడు, ప్రభాస్ ఎక్కువ లేడు, మొత్తం బోర్ కొడుతుంది, ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ దండగా నమ్మని సినిమా వెళ్ళి చూడండి హ్యాపీగా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాని KGF 1, KGF 2తో అస్సలు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే నాకు ఆల్రెడీ క్వశ్చన్స్ వస్తున్నాయి, KGF 1లా ఉందా, KGF 2లా ఉందా అని. సో దాంతో కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే KGF 1 మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయినాము, సడన్గా సినిమా చూడగానే వావ్ అనిపించింది. అదే KGF 2 కొందరికి నచ్చలేదు, కొందరికి నచ్చింది. సో సలార్ అస్సలు కంపేర్ చేయకండి, దానికి దీనికి చాలా ఫరక్ ఉంది. ఎందుకంటే ప్రభాస్కి ఇంత హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి కొందరికి యావరేజ్ అనిపిస్తుంది, కొందరికి అబవ్ యావరేజ్ అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ మొత్తం స్టోరీ టెల్లింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది, దీనికన్నా పెద్ద ప్లాన్ చేసిందేమో అనిపిస్తుంది నీల్. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. నెగిటివ్ రివ్యూస్ అన్ని పక్కన పెట్టండి, సినిమా మాత్రం ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యాన్స్ నాకు తెలిసి మీ 7 years వెయిట్ అయిపోయింది. అండ్ ఎంత రచ్చ చేస్తారో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చేయండి. Chalo then, this is my review. Signing off. Chalo then, bye.